దేవుని మందిరములో సేవ చేసుకునే యాజకుడు అతడు. ఆ దేవుని మందిరములో సేవ చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్న ఆ కుటుంబంలో కూడా అవసరం ఉంది. పిల్లలు లేరు, పిల్లలు కలగట్లేదు, వృద్ధాప్యులకు వెళ్ళిపోతున్నా కూడా పిల్లలు కలగట్లేదు వాళ్ళకి. అట్లాంటి సమయంలో వాళ్ళు ఇంకెందుకు దేవుణ్ణి మనం ఆరాధన చేయడం ఎందుకు, దేవునికి సేవ చేయడం ఎందుకు, ఇంత సేవ చేసిన దేవుడు మనల్ని కరుణిస్తలేదు కదా, అనేక మంది కొరకు బలులు అర్పించడం ఎందుకు, అనేక మందికి మధ్యవర్తిత్వం చేయడం ఎందుకు అని చెప్పి వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. వారి గురించి ఏమని రాయబడిందంటే, వారు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? అంటే దేవుడు వాళ్ళని దీవించినా దీవించకపోయినా భక్తికి దీవెనలకి సంబంధం లేదు అనే సత్యం తెలుసుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుణ్ణి ఆరాధన చేయడానికి, దేవుడు మనల్ని దీవించడానికి కనెక్షన్ ఏం పెట్టకూడదు. నేను ఇంత దేవుని సేవ చేస్తున్నాను కదా, ఇంత దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాను కదా, అయినా దేవుడు నన్ను దీవించడా? దేవుడు దీవించకపోతే నేను సేవ చేయను, దేవుడు దీవించకపోతే అసలు నేను మందిరానికే రాను, దేవుడు దీవించకపోతే, దేవుడు నన్ను చూడకపోతే, దేవుడు నన్ను కరుణించకపోతే, దేవుడు నేను విడిచిపెట్టేస్తాను అనే ఆలోచనలు జకర్యా ఎలిజబెత్తులో లేవు. అలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయంటే, సాతానుడు వారి మైండ్లోకి వచ్చి, సాతానుడు వాళ్ళ మైండ్ని వర్క్షాప్ లాగా తయారు చేసుకుంటే అలాంటి ఆలోచనలు వాళ్ళకు వస్తాయి.